హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వామ అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాము. మామూలుగా చలికాలము వర్షాకాలంలో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. వెదర్ చల్లగా ఉంటుంది కదా, ఇది ఘాటుగా బాగుంటుంది. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఒక 3 చిల్లీస్, ఒక ఆనియన్, క్యారెట్ అండ్ వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి. వెల్లుల్లిపాయలు ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత డైరెక్ట్గా అందులో వేసేసుకుందాం. అది వేగేలోపు మనం ఇప్పుడు వామును ప్రిపేర్ చేసుకుందామండి. మీకు వాము తెలుసు కదా, ఇది మరి లావుగా ఉంది. దీన్ని మిక్సీలో వేసుకొని సన్నగా పొడిలా చేసుకుందామండి. చూడండి, ఇలా మెత్తగా అయింది కదా. ఇప్పుడు దీన్ని దీంట్లో వేసేసుకొని కలుపుకుందాము. దీంట్లో ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు నాకు మార్నింగ్ కొంచెం అన్నం మిగిలిపోయిందండి. ఇది మిగిలిపోయిన అన్నానికే బాగుంటుంది. వేడిగా ఉన్న అన్నానికి ఇలా చేస్తే బాగోదు. ఇందులో వేసి మొత్తం మెత్తగా గడ్డలు లేకుండా నీట్గా కలుపుకుందాము. చూడండి, ఇందులో మనం కొత్తిమీర వేసుకోవచ్చు, బీన్స్, ఏ వెజిటేబుల్స్ ఉన్నా అలా వేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు వేడిగా తింటేనే బాగుంటుందండి. చూసారు కదండి, ఇలా వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి.